ఆక్టోపస్ అనేటటువంటిది తీవ్రవాద నిరోధంలో కీలకమైనటువంటి వ్యవస్థ. వాళ్ళు ఇప్పుడు సైబర్ నేరాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి గుట్టుని కనిపెట్టారు. బ్యాంకుల యొక్క సహకారం లేకుండా సైబర్ నేరగాళ్ళు ఏ నేరాలు చేయలేరు. బ్యాంకుల్లో ఎవరికి అకస్మాత్తుగా అమౌంట్ పడుతుంది, పడిన వెంటనే వాళ్ళు మ్యూల్ అకౌంట్స్లోకి ఎట్లా డబ్బులు పంపిస్తున్నారు అనేది ఆటోమేటిక్గా బ్యాంక్ తెలుసు. ఓ బ్యాంక్ ఎంతమంది ఉంటారు, 400-500 మంది కస్టమర్లు, లేకపోతే 1000-2000 మంది కస్టమర్లు. తన కస్టమర్ల జాతకం అంతా వాళ్ళకి తెలుసు. ఎవడి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఆ అకౌంట్ ఎట్టుకుపోతున్నాయి అన్నది. ఒక అకౌంట్లో ఒక బల్క్ అమౌంట్ పడి 30,000-40,000, లేకపోతే 1,00,000, 2,00,000, 10,00,000, అది కాస్త 100 అకౌంట్లకు పోయినాయి అంటే అది మ్యూల్ అకౌంట్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. బ్యాంక్ మేనేజర్లు తలుచుకుంటే పోలీసులకు ఇంటిమేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి సంబంధించి వీళ్ళతో కుమ్మక్కయ్యి వేషాలు వేస్తున్నారు. ఇప్పుడు అందుకనే బ్యాంకుల మీద రైడ్స్ జరిగినాయి. తాజాగా 32 మంది బ్యాంక్ అధికారులతో సహా 52 మందిని అరెస్ట్ చేశారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో జరిగింది ఇది. హైదరాబాద్ పోలీసులు ఆక్టోపస్ వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడం అన్నది కీలకం. 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ అనే పేరుతో నిర్వహించారు. ఇది హైదరాబాద్ పోలీసులు కర్ణాటక బ్యాంకు, కరూర్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్లని కూడా అరెస్ట్ చేశారు. బంధన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి, అట్లాగే ఇండస్ బ్యాంకు, ఇట్లాంటి వాటన్నిటిలో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని తేలింది. ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, అకౌంటెంట్లని అరెస్ట్ చేసి సైబర్ నేరగాళ్లతో వీళ్ళు కుమ్మక్కయ్యారన్నటువంటి విషయాన్ని గుర్తించారు. 150 కోట్ల మేర జరిగినటువంటి మోసాల్లో 850 కేసులతో వీళ్ళకి లింకులు ఉన్నాయి అన్నటువంటి తేలింది. టోటల్గా 32 మంది బ్యాంక్ అధికారులు సహా 52 మందిని అరెస్ట్ చేశారు.